దోసకి ఇడ్లీకి ఏ కొలతలతో తీసుకుంటే బాగా సాఫ్ట్గా ఇడ్లీ కూడా దూదిలాగా వస్తుంది చూడండి. ఈ గ్లాస్తో ఇడ్లీకి దోసకి రెండిటికి యూస్ అవుద్ది. కొద్దిగా మెంతులు, పచ్చిశనగపప్పు కొద్దిగా. ఈ గ్లాస్ సగం కంటే కొంచెం తక్కువ బియ్యం ఎన్ని వేసుకోవాలో చూద్దాం రండి. మినపప్పు కొలుచుకున్నాం కదా, అదే గ్లాసు. ఆ గ్లాస్తోనే 6 గ్లాసుల రేషన్ బియ్యం. ఇలా బియ్యము, పచ్చెనపప్పు, మినపప్పు కలిపేసుకొని వాటర్ పోసుకొని 6 నుంచి 8 గంటల దాకా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం. గ్రైండ్ చేసినాక దోశ ఇడ్లీ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. ఇవి శుభ్రంగా 4 సార్లు కడిగేసుకోండి. ఇప్పుడు బాగా తెల్లగా వచ్చేస్తుంది. పిండి మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం బరగ్గా వేసుకోండి. అట్లాగే గ్రైండ్ చేస్తాం కదా, గ్రైండ్ చేసేటప్పుడు అటుకులైనా కొద్దిగా అన్నమైనా వేసుకుంటే ఇంకా మెత్తగా బాగుంటుంది. కల్లా ఇలా బాగా నానిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అన్నం వేసేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేపించేసుకుందాం. ఇలా బరగ్గా పట్టించుకొచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇడ్లీకి ఎలా వస్తుందో, దోశకి ఎలా వస్తుందో చూద్దాం రండి. మనం నైట్ గ్రైండ్ చేయించుకున్నాం కదా, మార్నింగ్ అంతా పిండి బాగా ఇట్లాగా పులిసిపోయింది. ఇలా బాగా పెట్టుకోవడానికి దీంట్లో కొంచెం తీసి పెట్టేసుకున్నాను. ఇది 5 రోజులకి వస్తుంది నాకు. ఇప్పుడు దీంతో ఇడ్లీ పెట్టుకుందాం. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, సోడా ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలి కలిసేంత వరకు. ఇప్పుడు ప్లేట్స్ ఉంటాయి కదా, ఆయిల్ రుద్దుకొని ఇట్లా ప్లేట్లకి ఆయిల్ రుద్దుకొని ఇప్పుడు పిండి పోసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. ప్లేట్లకి అన్నిటికీ ఇలాగా పోసుకొని పెట్టేసుకోండి. ఒక పక్క ఇడ్లీ అవుతూ ఉంది. ఇప్పుడు ఇదే పిండితో దోశ ఎలా వస్తుందో చూద్దాం. ముందు పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. దోశ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలాగే అన్ని దోశలు వేసేసుకుందాం. ఇలాగ అన్నీ వేసేసుకున్నాం కదా. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీకి దోశకి రెండిటికి యూస్ఫుల్ అవుతుంది. దోశలోకి ఎర్రకారం అండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇడ్లీ అన్నీ ఇలా తీసేసుకున్నాం కదా. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు, స్మూత్గా ఎంత బాగున్నాయో. దీంట్లోకి శనగగింజల పొడి, ఇడ్లీల కాంబినేషన్ శనగగింజల పొడి వేసుకోండి, బాగుంటుంది. అంతేనండి. నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.